ఆత్మ పరిశీలన చేసుకుందాం. బలలో ప్రవేశించే ముందు మన యొక్క ఆత్మ పరిశీలన మనం చేసుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాస్తూ ఆ పత్రికలో 4వ మాట కూడా చదువుకుంటాం. బలలో పాలుపంపులు పొందే ముందు మనం పరిశీలన చేసుకుందాము. 4వ అధ్యాయము 8వ వచనం కూడా చదువుకుంటాం. 4:8 చదివినప్పుడు, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన యెడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానము కాబట్టి ముంచుకొని అంటున్నాడు. కాబట్టి ఈ సమయంలో నా జీవితంలో మరి దేవుడు ఇంతవరకు కూడా మన ప్రభువుని ఆరాధించాము. అయితే బలలో పాలు పంపులు పొందే ముందు ప్రభు నిన్ను నన్ను కూడా మరి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన వారు ఉంటారు. కాబట్టి మెట్టుకు సహోదరులారా, ఏవి యోగ్యమైనవి, ఏవి మెప్పైనవి వాటిని ఉండిన యెడల మరి ఏవి సత్యమైనవి అంటున్నాడు కదా. కాబట్టి ఎలాంటి వాడిగా ఉన్నామో మనం పరిశీలన చేసుకోవాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఎలాంటి వాటిని నువ్వు కలిగి ఉన్నావు, ఎలాంటి వాటి మీద నువ్వు ఆశ కలిగి ఉంటున్నావు. కాబట్టి మెట్టుకు సహోదరులారా, కాబట్టి ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన యెడల, కాబట్టి ఏవి సత్యమైనవో, కాబట్టి ఏవి సత్యముగా ఉన్నవో, రెండవది ఏవి మాన్యమైనవో, రెండవది, మూడవది ఏవి న్యాయమైనవో అంటున్నాడు, నాలుగవది ఏవి పవిత్రమైనవో, ఐదవది చూస్తే ఏవి రమ్యమైనవో, ఆరవది ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొని అంటున్నాడు. కాబట్టి మనం దేని మీద మన ధ్యానం ఉంచుకుంటున్నాము, వేటి మీద మన యొక్క మనసును ఉంచుతున్నామో మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. హెచ్చరిక వర్తమానంలో మనం ఎలాంటి వాటి మీద మన హృదయాన్ని మనం ఉంచుతున్నాము, మన తలంపులు కలిగి ఉన్నాము, ఆయా విషయాల్లో మనం ఎలా ఉంటున్నాము, మరి నీవు నన్ను నేను మరి మన పరిశీలన చేసుకుని పరీక్షించుకుని యోగ్యమైన రీతిలో ప్రభు యొక్క శరీరమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టెలోను, ఆయన యొక్క రక్తమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్షారసములో మనం పాలు పంపులు పొందవలసిన వారమే ఉంటున్నాం. కాబట్టి రెండవదిగా మనం గమనం చూస్తాం. కీర్తన గ్రంథంలో మొదటి సంకీర్తన 2వ వచనంలో కూడా గమనిస్తాం. కీర్తన గ్రంథం దావీదు రాసిన సంకీర్తన మొదటి సంకీర్తనలో 2వ వచనం చూస్తే అక్కడ ఏం కనిపిస్తూ ఉన్నది? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. కాబట్టి ఈ యొక్క సమయంలో నువ్వు దేనిని ఆరాధిస్తూ ఉన్నావు, దేనిని నువ్వు ధ్యానిస్తున్నావు. ఇక అయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మరి యొక్క భాగంలో మనం గమనానికి తీసుకొచ్చినప్పుడు కీర్తనకారుడు ఉన్నారంటే మొదటి సంకీర్తనలో 2వ వచనంలో యెహోవా ధర్మశాస్త్రమందు, కాబట్టి యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. కాబట్టి నువ్వు ఎప్పుడు మరి దేవుని ఆరాధిస్తున్నావు, దేవుని యొక్క మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని ఎలా ధ్యానిస్తున్నావు, ఎలా ప్రార్థిస్తున్నావో మరి నీవు పరిశీలన చేసుకో. నీవు ఎంత సమయం దేవునికి ఇస్తున్నావో అనేటువంటిది ప్రభు నిన్ను నన్ను కూడా ఆయన అడుగుతున్నారు. కాబట్టి యెహోవా ధర్మశాస్త్రమును ఆనందిస్తున్నావా? కాబట్టి పరిశుద్ధ గ్రంథమైనటువంటి లేఖన భాగాలు మరి నీవు వింటున్నప్పుడు వాటిలో నీకు సంతోషాన్ని, ఆనందం కలిగి ఉంటున్నావా లేదా అని ప్రభు ఆయనకు అడుగుతా ఉన్నారు. రెండవది దీవారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అంట. కాబట్టి దీవారాత్రములు కూడా మరి ప్రభు యొక్క మరి మాటల్ని నీ హృదయంలో తలపోసుకుంటున్నావో లేదో నీవు పరిశీలన చేసుకో. వారం అంతటిలో కూడా నీవు ఎలా జీవించినావో. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు ఇటు హెచ్చరిక ద్వారా నిన్ను నన్ను కూడా వాక్యపు హెచ్చరికల ద్వారా దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన పవిత్రపరుస్తూ ఉన్నాడు. కనుక మనం ఎలా ఉన్నాము? దావీదు మరి అంటా ఉన్నాడు కదా. అయితే కొంతమంది అయితే వారి యొక్క వస్త్రమును గూర్చి, ఆహారమును గూర్చి, మరి కొంతమంది ఉద్యోగమును గూర్చి, మరి శరీర ఆశలను మరి తీర్చుకున్నట్టును గూర్చి మరి ఎలా ఉన్నారంటే వారు ధ్యానించుచున్నారు. కొందరైతే ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు ఎలాంటి వారుగా ఉన్నారని చూస్తే కొందరు ఎలా ఉన్నారంట, వారి యొక్క వస్త్రాలను చూసి, నా యొక్క వస్త్రాలు బాగున్నాయా లేవా, నా వస్త్రాలు నేను ఎంత ఖరీదు పెట్టుకున్నాను అని వాటి గురించి వారు ధ్యానించేటువంటిగా వారు ఉన్నారు. కొంతమంది అయితే ఆహారం గురించి మరి
నేను ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాను అనేటువంటి ఆహార విషయాల్లో వారు ధ్యానించుకునేటువంటి వారు ఉంటున్నారు. కొందరైతే ఉద్యోగం గురించి వారు ధ్యానించుకుంటూ ఉన్నారు. కాబట్టి నేను ఏ ఉద్యోగం చేయాలి, నాకు ఏ ఉద్యోగం కావాలి అనేటువంటి వారిగా కొంతమంది ఉంటున్నారంట. మరి కొందరైతే శరీరాశలను తీర్చుకొనుటకు వారు దానిపైన ధ్యానం కలిగి ఉంటా ఉన్నారు. కాబట్టి వారి యొక్క ఆత్మ వాటి మీద ఉన్నది. మరి అయితే నీవు ఎలాగ ఉన్నావని ప్రభువు నన్ను కూడా ఆయన అంటున్నాడు. అట్లు వారి హృదయమందు వారు ఏం చేస్తున్నారంట, పాపపు తలంపులతో నిండి ఉన్నారు. కాబట్టి నీవు కూడా ఒకవేళ ఎలాంటి తలంపులతో నిండి ఉన్నావేమో, కాబట్టి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో, నిన్ను నీవు సరి చేసుకొని చక్కపరుచుకుని వాక్యపు వెలుగులో ఆ యొక్క ప్రభు యొక్క శరీరము సాదృశ్యుకున్నటువంటి ఆ రొట్టెలోను ఆ యొక్క ద్రాక్షారసంలో మన పాలు పంపులు పొందవలసి. అయితే మరి దేవుని వాక్యం ఏవి సత్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, కాబట్టి ఏవి పవిత్రమైనవో వాటి యందు మరి ఏం చేయాలంట, ధ్యానించండి అని దేవుడు నన్ను కూడా హెచ్చరించుచున్నది. అయితే పవిత్రమైనవి మరి కొంతమంది ఏం చేస్తారంటే పవిత్రమైనటువంటి బొమ్మలు చూసినప్పుడు వాటిని ఏం చేయాలంట, వాటిని ధ్యానించవద్దు అంటున్నాడు. వాటిని గురించి వాటిపై నీ మనసు పెట్టుకోవద్దు. కొంతమంది బొమ్మలు అంటే ఇష్టం అనమాట. కాబట్టి కొంతమంది బొమ్మలు చూసినప్పుడు వాటి మీద వారు ధ్యానించేటువంటి వారు ఉంటారు. వాటి మీద మీ మనసు పెట్టుకోవద్దు. కాబట్టి అక్కడ అంటున్నాడు నీకొక పవిత్రమైనటువంటి, కాబట్టి అక్కడ అంటున్నాడు అపవిత్రమైనటువంటి తలంపు వచ్చినప్పుడు దాని మీద ధ్యానం ఉంచదు. కాబట్టి ఏదైనా నీ తలంపుల్లో ఏదైనా అపవిత్రమైనటువంటి తలంపు నీకు వస్తే ఆ తలంపు మీద ఎంత మాత్రం కూడా ధ్యానం ఉంచమాకండి అని దేవుడు నన్ను కూడా కోరుకుంటున్నాడు. దేవుని విషయములను ధ్యానించినప్పుడు నీ యొక్క హృదయం ఎంతో సంతోషంగా ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క విషయాలు, మనం దేవుని యొక్క మాటలు వింటున్నప్పుడు మన హృదయాలు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చేటువంటిదిగా ఉంటుంది. కనుక నీ శత్రువులను గురించి, నిన్ను బాధపెట్టు వారి గురించి ఆలోచించవద్దు. కాబట్టి నా జీవితంలో నీకు నాకు అనేకులకి ఈ లోకంలో శత్రువులు లేనటువంటి వారు ఎవరు కూడా లేరు. కాబట్టి శత్రువులను గూర్చి, రెండవది నిన్ను బాధపెట్టు వారిని గురించి ఆలోచించవద్దు. అది నీకు మరింత వేదన కలుగు చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆయా విషయాల్లో నీవే విషయాల్లో ధ్యానిస్తున్నావో నీ మనసులో ఆయా విషయాల్లో నిన్ను పరిశీలన చేసుకుని పరీక్షించుకోవాలని దేవుడు నన్ను కూడా హెచ్చరిక చేస్తున్నారు. కాబట్టి నేను దేవుని వాక్యమును మరలా ధ్యానించినప్పుడు ప్రభువు అకస్మాత్తుగా ఒక క్రొత్త తలంపు ఇచ్చుట నేను కూడా గమనిస్తూ ఉంటాం. కాబట్టి బైబిల్ అనేక సార్లు చదువుతున్నప్పుడు దేవుడు అనేకమైనటువంటి తలంపులు నా గమనాన్ని తీసుకొస్తూ ఉంటారు. అలాగే కీర్తన గ్రంథంలో దావీదు రాసిన సంకీర్తన, మొదటి సంకీర్తనలో 2, 3 వచనాలు కూడా చదువుకుందాము. 2వ వచనం చదివాము, 3వ వచనం కూడా చదువుతాము. అతడు నీటి కాలువల ఓరను నాటబడిన వాడు ఎలా ఉంటాడంట, అతడు నీటి కాలువల ఓరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయనిదంతే కూడా సఫలమవుతుంది. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు కదా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించకుండా నీవు ఈ లోకానుసారముగా ఒకవేళ ప్రవర్తిస్తే, జీవిస్తే ప్రభు యేసుక్రీస్తు వారు నీకు నాకు కూడా కొన్ని హెచ్చరికలు ఆయన తీసుకొచ్చారు. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్తున్నది ఏవి సత్యమైనవో, ఏవి రమ్యమైనవో వాటిని మీరు ధ్యానించండి అని దేవుడు కోరుకుంటున్నాడు. నీ యొక్క తలంపులు సరిగా ఉంటే నీకు మంచి ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాబట్టి మన తలంపులు సరి లేకపోతే, మన ఆలోచనలు సరి లేకపోయినప్పుడు మనకి ఆరోగ్యం కూడా సరిగా ఉండదన్నమాట. కాబట్టి రెండవదిగా చూస్తే నీవు దేవుని విషయములను ధ్యానిస్తూ ఉంటే నీ యొక్క ముఖము చాలా కళగా ఉంటుంది అన్నమాట. కాబట్టి నీ ముఖాన్ని కళగా ఉండాలంటే నీవు ఉదయాన్నే లేచి దేవుని వాక్యాన్ని చదువు. దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు నీ ముఖం ఎంతో తేటగా ఉంటుంది, ఎంతో కళగా కూడా చక్కగా కనపడుతూ ఉంటుంది. కాబట్టి అందుకనే దేవుడు నా గమనానికి తీసుకొస్తున్న మాటలు చూసినప్పుడు, అవును, దేవుని యొక్క కార్యములను, ఆయన వాక్యమును ధ్యానించినప్పుడు అప్పుడు నీవు ఎలా ఉంటావంట, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటావు. కాబట్టి దేవుని యొక్క మాటలు, ఆయన యొక్క వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు, ఆయన వాక్యములు మన శ్రద్ధ చూపించినప్పుడు, ఈ 3వ వచనంలో ఉన్నది కదా, కీర్తన గ్రంథం మొదటి సంకీర్తన
3వ వచనంలో, అతడు నీటి కాలువల యొరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అంటాడు. కాబట్టి ఆకు వాడవు, ఏమాత్రం కూడా నీ ముఖంలో కళదగ్గదు, నీకేమాత్రం కూడా మరి ఎలాంటి అనారోగ్యం కూడా నీ దరిదాపులు కూడా రాదు. కాబట్టి దేవుడు అంటున్నాడు, అతడు నీటి కాలువలో ఓరను నాటబడినది ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నీవు నేను కూడా ఉండేటువంటి వారు ఉంటాం. కాబట్టి అతడు చేయునదంతా కూడా, మూడవది ఏం చేస్తున్నాడంట, అతడు చేయునదంతా కూడా సఫలపరుస్తాడు దేవుడు. కాబట్టి దేవుని కాదనుకి మరి ఈ లోకానుసారంగా నీవు జీవిస్తే నీవేమాత్రం కూడా మేలు ఆశీర్వాదాలు దీవెనలు పొందుకోలేవు. కనుక మరి ఇట్టి హెచ్చరికలతో నా హృదయాన్ని మనం పరిశీలించుకుని పరీక్షించుకుని యోగ్యమైన రీతిలో మరి నేను కూడా ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన ఇచ్చేటువంటి దేవుడు ఉంటున్నాడు. అందుని బట్టి మన ప్రభువుని మనం ఆరాధించి అందుని బట్టి అట్టి హెచ్చరికలతో మనం హృదయాన్ని మనం పరిశీలన చేసుకుని యోగ్యమైన రీతిలో బల్లలో మనం పాలు పంపులు పొందుదాం.